హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులను అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించారని, 4% వడ్డీతో 13,400 కోట్ల రూపాయల అప్పు ఇచ్చేందుకు అంగీకరించాలని రేవంత్ చెప్పారు. అయితే అశ్విని కుమార్ను కిషన్ రెడ్డి కలిసి హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపడితే బీజేపీకి పుట్టగతులు ఉండవని, తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా అని నిలదీశారని, దీంతో మెట్రో విస్తరణ పనులను అశ్విని అటకెక్కించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మిగిలిన మీ బీఆర్ఎస్ వాళ్ళు మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీంట్లో ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. చెప్పుకుంటున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో 15,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2014 నుండి 17 వరకు 3 ఏళ్లు మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని గుర్తు చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల మెట్రో రైలు అంచనా విలువ 15,000 కోట్ల నుండి 22,000 కోట్ల వరకు పెరిగిందని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెడతామన్నారు. 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఈ రోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది. ఒకప్పుడు ఢిల్లీ హైదరాబాద్ మెట్రోలు దేశంలోనే అగ్రస్థానంలో ఉండేవని సీఎం రేవంత్ చెప్పారు. అయితే తర్వాతి కాలంలో ఇతర నగరాల్లో విస్తరించిన మెట్రో పనులు హైదరాబాద్లో విస్తరించకపోవడంతో వెనకబడిందన్నారు. హైదరాబాద్ మెట్రోను 122 కిలోమీటర్ల వరకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్ఎన్టీ తిరస్కరించిందని చెప్పారు. తొలిదశ మెట్రోతోనే ఏడాది 400 కోట్ల రూపాయలు పైగా నష్టాలు వస్తున్నాయంటూ 2వ దశ మెట్రో ప్రాజెక్టు నుండి ఎల్ఎన్టీ వైదొలిగిందన్నారు. దీంతో ఎల్ఎన్టీ నుండి మెట్రోను ప్రభుత్వమే కొనుగోలు చేశామన్నారు. 30,000 కోట్ల రూపాయల విలువైన మెట్రోను
15,000 కోట్లకు కొనుగోలు చేశామన్నారు. విస్తరణకు మరో 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు. కేంద్ర రుణం ఇస్తే గానీ విస్తరణ పూర్తవుతుందని, కిషన్ రెడ్డి సహకరించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరి ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్ కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈ రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది. నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరి ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మెట్రో సెకండ్ ఫేజ్ కింద కేంద్ర సానుకూలంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తనను తెలంగాణ నుండి తరిమే దమ్ము ఎవరికీ లేదని కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అంటే యాక్చువల్ గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడారా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? ఎందుకు సో దీనిపైన మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రాజ్ కుమార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్కి మెట్రో రైలు విస్తరణకు అటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సిద్ధంగా ఉన్నా కూడా కిషన్ రెడ్డి
అక్కడపై పుల్లలు పెట్టి చెడగొడుతున్నారు అని రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా విమర్శిస్తున్నారు. సో దీని గురించి పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వండి, ఇది ఎంతవరకు వాస్తవము? ఎందుకంటే దీన్ని కిషన్ రెడ్డి కూడా తిప్పికొట్టారు, నేను ఈ విధంగా చేయలేదని. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శించే విధంగా కేంద్ర మంత్రి అయినట్టు, అది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఈ మెట్రో రైలు విస్తరణకైతే ఆయన పూర్తిగా మద్దతు సహకరిస్తా అని చెప్పడం, తర్వాత దాన్ని ఆ మాటని మార్చే విధంగా కిషన్ రెడ్డి అక్కడ పోయి రాజకీయం చేయడం, సో దాని మూలంగానే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులు ఆగిపోయాయి అని రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ విమర్శిస్తున్నారు. సో దాని గురించి మీ దగ్గర సమాచారం ఏంటి? రైట్ సయ్యద్, ఇప్పుడు ఇది మెట్రో అనేది ఒక సబ్జెక్టు మాత్రమే, కానీ మెట్రో కంటే ఎక్కువగా ఇందులో రాజకీయ కోణం స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య వార్ జరిగేది, వారి మధ్యలో ఎప్పటికీ విమర్శలు జరుగుతూ ఉండేవి. కానీ ఇటీవల మనం చూస్తున్నాం ట్రెండ్ మారింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డిగా మారిపోయింది. సో దీన్ని మనం ఎందుకు అని అనాలిసిస్ చేస్తే ఈ మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాలకు ఇది కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో కిషన్ రెడ్డి వచ్చేసి రేవంత్ రెడ్డిపై మాట్లాడము, ఆ తర్వాత రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడము, ఇటీవల మీనాక్షి నటరాజన్ కేసు జరగడము, అది కాస్త ఆ లీకేజీ రేవంత్ రెడ్డి చేశాడు లేదా రేవంత్ రెడ్డి వర్గమే చేసింది అనేది ఒక సమాచారం రావడం, ఇదంతా కూడా ఒక కోపం మీద ఆగ్రహంతో ఉన్నట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి. సో దీన్ని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకొని కిషన్ రెడ్డిని విమర్శించాలి. సో అదే మనకు స్పష్టంగా కనబడుతుంది, పూర్తిగా రాజకీయ కోణం కనబడుతుంది. దాంట్లో ఒక మెట్రోను వాడుకుంటున్నారు. వాస్తవానికి మెట్రో సమస్య ఉంది, కానీ మెట్రోను బూచిగా చూపెట్టి మెట్రోను అడ్డం పెట్టుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మొదటగా కిషన్ రెడ్డికి వస్తే కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఈ ప్రాజెక్టులన్నీ, రేవంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యాడు. సో కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డిని నేను దాటనీయము, పొలిమేర దాటనీయము అంటూ, లేకపోతే రైతు సమస్యల మీద కుప్పలన్నీ తీసుకొచ్చి బీజేపీ దగ్గర పోస్తామంటూ, అదేవిధంగా మెట్రో ప్రాజెక్టు కానీ, అదేవిధంగా తొమ్మిదేటి ప్రాజెక్టు విషయం కావచ్చు, ఆ తర్వాత త్రిబులార్ కావచ్చు, ఇక మిగతా ప్రాజెక్టులన్నీ కూడా తుది దశలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మెట్రో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది తుది దశలో ఉందన్నప్పుడు సడన్గా కిషన్ రెడ్డి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత అది ఫైల్ ఆగిపోయింది. సో దీనికి కారణం కేవలం కిషన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి యొక్క ఆరోపణ. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, బీజేపీ నుంచి అయితే ఆయనకు సమాచారం వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇటు తెలంగాణ బీజేపీ నుంచి, అదేవిధంగా ఢిల్లీలో కేంద్రంలో నుంచి కూడా కొంత సమాచారం వస్తుందని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పార్టీలో కావచ్చు, అటు ప్రభుత్వంలో కావచ్చు, వీటి విషయంలో రేవంత్ రెడ్డికి ఎక్కువ సమాచారం వస్తున్నందుకు ఈరోజు కిషన్ రెడ్డి మీద ఆ రకంగా ఫైర్ కావడానికి గల కారణంగా మనం చెప్పచ్చు. ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు కేంద్రం నుండి ఎవరు సమాచారం అందిస్తారంటే ఏమంటారు? మనం ఇంతకుముందు చూసాం, మనం కేంద్రంలో మూడోసారి అధికారం వచ్చిన తర్వాత అదివరకు బీఆర్ఎస్ కొంచెం అంటున్నట్టుగా ఉండేది, కొంచెం కాస్త లాస్ట్లో అయితే ఇంకా వారి మధ్యలో చాలా అగాధం ఏర్పడింది బీఆర్ఎస్కును బీజేపీకి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం సాఫ్ట్ కార్నర్ కనబడుతూ ఉంది. చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి కలవడము, సరే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళడం తప్పేం లేదు, కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలవడం అది పొరపాట్లేదు. కానీ దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా అనేది చాలామంది అనుమాన పడుతూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మోడీకి దగ్గర అవుతున్నాడు, బీజేపీకి దగ్గర అవుతున్నాడు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు. సో అందుకే బీజేపీ ఆ తర్వాత కేంద్ర మంత్రులు అంటే ఢిల్లీ పెద్దలు
రేవంత్ రెడ్డిని ఏమైనా భవిష్యత్తు ఆప్షన్గా పెట్టుకున్నారా అని ఒక డౌట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీలో పెద్దగా చరిస్మా ఉన్న అంటే అధికారంలోకి తీసుకొచ్చే అంత కెపాసిటీ ప్రస్తుతం ఉన్న తెలంగాణ బీజేపీ నేతకు లేదు అని ఢిల్లీ పెద్దలు భావించినట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకే రేవంత్ రెడ్డి మనకు ఉపయోగపడతాడు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒకవైపు ప్రాజెక్టులకు కావచ్చు, పనులకు కావచ్చు కొంచెం సాఫ్ట్గా సమాధానం ఇస్తూనే, స్పందిస్తూనే, అపాయింట్మెంట్ ఇస్తూనే, జనరల్గా మనం చూస్తాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డికే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు, వెనక్కి వచ్చిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం మోడీ అపాయింట్మెంట్ ఈజీగా రేవంత్ రెడ్డి దొరుకుతుందంటే కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మోడీకి ఏమైనా దగ్గర అవుతున్నాడా అంటే, దగ్గర అవుతున్నట్టే ప్రభుత్వ పరంగా కాదు, రాజకీయ పరంగా, పార్టీ పరంగా. ఇటీవల హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మేరేసే జోడో అనే మోడీ డైరెక్ట్గా ఒక పిలుపు ఇవ్వడంతో ఈ అనుమానాలకు, ఈ ఆరోపణలకు, ఈ విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. సో భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని ముద్దు పెట్టుకొని తెలంగాణలో బీజేపీ ఏమైనా ముందుకెళ్ళబోతుందా, దాని ద్వారా సౌత్లో కూడా కొంత ఇంపాక్ట్ చేయబోతుందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో అతి తక్కువ లీడర్లు ఉన్నారు, తర్వాత పిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అయ్యాడు కాంగ్రెస్లో. ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ చూస్తున్నాం, టీఎంసీ పరిస్థితి దారుణంగా తయారైంది. అలా రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పరిస్థితి వస్తే, సో అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక ఆప్షన్ బిగా రేవంత్ రెడ్డిని బీజేపీ పెట్టుకుందా? రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా తేడా వస్తే, రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఇక్కడ సీనియర్లు కావచ్చు, ఏదైనా తేడా తెస్తే ఆప్షన్ బిగా బీజేపీ పెట్టుకున్నాడా? అందులో భాగంగా ఒక క్లారిటీ సమాచారం, ఎంత పక్కాగా సమాచారాన్ని ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న పెద్దలు కిషన్ రెడ్డికి చాలా దగ్గరగా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అదే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.